హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను అటుకులతో మిక్చర్ అయితే చూపించబోతున్నాను. ఎప్పుడైనా పిల్లలకు కానీ మనకు కానీ ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పుడే చేసుకోలేం కాబట్టి ముందుగా స్టోర్ చేసి పెట్టుకునే మిక్చర్ అయితే మీకు చూపించబోతున్నాను. ముందుగా కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని అటుకులను అయితే ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను, చూసారు కదా. ఇట్లా ఫ్రై చేసుకొని ఇందులోకి 1 ఆనియన్ని ఇట్లాగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను నేను. కరివేపాకు అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుట్నాలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆయిల్ మొత్తం తీసేసుకొని కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకొని చివరిగా కొంచెం పసుపుని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న అటుకుల్లో నేను బయట తీసుకున్న మిక్చర్ అయితే కలుపుకుంటున్నాను. అలాగే పల్లీలు పుట్నాలు అలాగే మనం ఫ్రై చేసుకున్నవన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి బాగా రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే మెత్తబడిపోతాయి. బాగా ఫ్రై అయిన వాటిని అందులో వేసుకున్నాను. అలాగే మనం చివరిగా ఆవాలు జీలకర్ర ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ కారం 1 స్పూన్ వేసుకున్నాను నేను. సాల్ట్ అయితే ముందే అటుకులు ఫ్రై చేసినప్పుడే కొంచెం వేసుకున్నాను, అందుకే తక్కువ వేసుకున్నాను అనమాట. మనం ఉప్పు చూసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మనం బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు స్టోర్ చేసుకుని తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. మనకేమి తోచనప్పుడు పిల్లలు ఏదైనా అడిగినప్పుడు అయినా మిక్చర్ హ్యాపీగా తినేయచ్చు. లేదు ఇట్లాగే తినలేమనిపిస్తే మిక్చర్లో కొంచెం ఆనియన్స్, కొంచెం టమాటాలు, ఉప్పు కారం అలాగే కొంచెం లెమన్ వేసుకుని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే కొంచెం అటుకులతో పాటు మిక్చర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు క్రిస్పీగా కూడా ఉంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.